మనలో చాలామంది గడిచిపోయిన దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. గతంలో మనకు చేసిన అన్యాయం గురించి, మనకు చేసిన ద్రోహం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. దాని గురించి వదిలేయడమే మంచిది మిత్రమా. గతాన్ని తలుచుకుంటూ ఉంటే మనం గతంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. వాళ్ళ ప్రవర్తన లేదా వాళ్ళ మాటల వల్ల మన మనసుకు చాలా పెద్ద గాయం అయి ఉండవచ్చు. అది గడిచిపోయింది, మళ్ళీ వెనుకకు తిరిగి తీసుకురాలేము కదా. మనం ప్రస్తుతం ఏం చేయాలో అది ఆలోచించాలి. సూర్యుడు కూడా సాయంత్రానికి అస్తమిస్తాడు, అలా అని అలాగే ఉండిపోడు కదా. మళ్ళీ ఉదయం అత్యంత ప్రకాశవంతంగా వికసిస్తాడు. మనం కూడా అంతే మిత్రమా. గతాన్ని వదిలి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అర్థమైందనుకుంటా. ఏది నీకు అన్నం పెడుతుందో దానినే దైవంగా భావించాలి. ఏది నీకు నీడనిస్తుందో దానినే కోవెలగా భావించు. ఏది నీకు మంచిని నేర్పుతుందో దాన్నే నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దానినే నిత్యం ధ్యానించు. అప్పుడే నువ్వు గొప్పవాడు అవుతావు. గుర్తించుకో మిత్రమా. ఈర్ష్య, ఇష్టం ఈ రెండూ కూడా మన మనసుకు తెలిసిన భావాలే. అదేమిటో, ఒక మనిషిని ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది. ఈర్ష్య ఉంటే మనిషి చేసే ప్రతి మంచి పని కూడా మనకు చెడుగానే కనిపిస్తుంది. ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంది మిత్రమా. నా జీవితం గొప్పదని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము కదా. గుర్తించుకోండి. మనిషికి దూరం ఎంతని ఒక అతను అడిగాడు. మనసులో నమ్మకం ఉంటే అణువంత, అది లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత కాదంటారా. మన జీవితంలో ఏమీ చేయలేని రెండే రోజులు. ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే మిత్రమా. అందుకే నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచండి, ఆనందంగా జీవించండి, ముఖ్యంగా సంతోషంగా జీవించండి. అర్థమైందనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.